అసలు లైఫ్ జాకెట్ లేకుండా స్టూడెంట్స్ వాళ్ళు బీటెక్ చదివే స్టూడెంట్స్ అతనికి ఈత రాదు అసలు ఎందుకు అలో చేశారు? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఈ విషయం మాకు తెలియదండి. ఇంటి దగ్గర నుంచి ట్యాంక్ బండ్ వెళ్తున్నా అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాణాసంచే కాల్చే బోట్‌లో ఎందుకు ఎక్కాడన్న విషయం మాకు తెలియదు. అసలు సామాన్యునికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఆ బోట్‌లోకి వెళ్ళనీకి? బోట్‌లోకి వెళ్ళినా గానీ లైఫ్ జాకెట్ లేకుండా ఎందుకెళ్లారు? డబ్బులు లేకుండా ఫ్రీగా పంపించారని చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు. ఎందుకలా ఫ్రీగా పంపించారు? ఆ ముగ్గురు వెళ్ళిన దాంట్లో ఇద్దరు దూకేసిర్రు. మంటలు చెలరేగంగా దూకేగానే రెస్క్యూ టీం వాళ్ళు వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు అని చెప్పి వాళ్ళిద్దరు స్నేహితులు చెప్తున్నారు. వాళ్ళకు కూడా చిన్నపాటి గాయాలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మా అబ్బాయి మాత్రం అందులోనే ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా అబ్బాయి పేరు? అజయ్, చిలివేరి అజయ్, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, గీతాంజలి కాలేజ్ చీర్యాల, ఇక్కడే హైదరాబాద్. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అదే అర్థం కాలేదు. పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అసలు ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు స్టూడెంట్స్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అది లైఫ్ జాకెట్ లేకుండా ఎందుకు పంపించారు? అసలు స్టూడెంట్స్ ఎందుకు డబ్బులు లేవు ఏం లేవు, డైరెక్ట్ ఎవరు పడితే వాళ్ళని బోట్ ఎందుకు ఎక్కించారు? అందరూ బాణాసంచా కాల్చే బోట్లో ఎందుకు ఎక్కించారు అనేది మా ఉద్దేశం. ఇంతవరకు ఇలాంటి రాజకీయ నాయకుడు కూడా దీని గురించి రాలేదు. పోలీస్ వాళ్ళకు కూడా మేము ఉదయం 3 గంటలకు వచ్చి మా అబ్బాయి ఇట్లా కనిపించలేదని చెప్పడం ద్వారా వాళ్ళకి సమాచారం అందింది. ఆ ఇద్దరు మిత్రులు కూడా బయటకు వచ్చి వాళ్ళకి ఫోన్ చేయడం వల్ల మా అదే బోట్లో మేము ఉన్నాము, మనం రిస్క్ చేసి వాళ్ళు కాపాడారు, అజయ్ దా లోపలనే ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇంతవరకు పొద్దున్న నుంచి అయితే వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు ఏది లేదు. ఇంతకుముందు కూడా పోలీస్ వాళ్ళని అడిగితే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారని చెప్తున్నారు. కానీ రాజకీయ నాయకుడు, ఎలాంటి రాజకీయ నాయకుడు వచ్చి మమ్మల్ని పరామర్శించింది లేదు, ఎవరిని కూడా ఏది చూసింది లేదండి. ఇది సంఘటన. అంటే కిషన్ రెడ్డి వచ్చి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వచ్చి పేల్చమని అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలో వీళ్ళు అదే బోట్ ఎక్కారట.